జీడి నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపు నుంచేమో నారాయణ స్వామి గారు పోటీ చేయబోతున్నారు. మరో పక్కేమో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా థామస్ గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు ఇక్కడ? ఖచ్చితంగా థామస్ గారే గెలుస్తారు. ఎందుకనంటే ఆయన కొత్త మనిషికి కొంచెం అవకాశం ఇస్తాము అనుకుంటున్నాము. ఇంతకు ముందు గత పార్టీలు కానీ ఇంతకుముందు నారాయణ స్వామి గారు దాదాపు ఒక 15 సంవత్సరాలు ఆయన ఉన్నారు. పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు యువతకు కానీ, లేదా గ్రామంలో కానీ, లేదా క్షేత్రస్థాయి ఎక్కడ కూడా ఆయన ప్రవర్తన కానీ ఏది అంతగా బాగోలేదు. అది ప్రజలు కూడా గమనించారు. కాబట్టి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఘన మెజార్టీతో థామస్ గారు గెలుస్తారు. థామస్ గారు గెలుస్తారని మీరు అంటున్నారు. ఇక్కడ ఒక పక్క వైసీపీ వాళ్ళు ఇక్కడ జగన్ గారి సంక్షేమ పథకాలన్నీ మేము అందిస్తున్నాము, ఇంటింటికి అందిస్తున్నాము, పెన్షన్లు ఇంటింటికి అందిస్తున్నాము అనేసి వాలంటీర్ల ద్వారా అందిస్తున్నామని అనేసి అంటున్నారు. ఈసారి గెలుపు కూడా మాదే అనేసి వాళ్ళు ఇక్కడ ఇదిగా ఉన్నారు. దానికి మీరేమంటారు? ముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా ఆయన ముందు ఎన్టీఆర్ కానివ్వండి, సంక్షేమ పథకాలు అనేది వాళ్ళు ప్రారంభించింది. వెలుగు గ్రూపులు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, అది ముందు వాళ్ళు ప్రారంభించింది. వాటిని కొంత ఇంప్లిమెంట్ చేశారే కానీ పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. పెన్షన్ అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఇంకొంచెం పెంచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ప్రజలు కూడా చాలా సంతోషపడతారని నేను కోరుకుంటున్నాను. టీడీపీ గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ థామస్ గారు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారు? ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేం కానీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు ఆయన. ఖచ్చితంగా థామస్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా మారుతుంది. మార్పు వచ్చింది కూడా, ప్రజలు గమనించారు, వాళ్ళు విని ఉన్నారు. ఖచ్చితంగా మారుస్తారు. ప్రభుత్వం మారుతుంది. ఇక్కడే కాదు, హైకమాండ్ లో కూడా చంద్రబాబు గారు సీఎం అవుతారు. మా బతుకులు మారుతాయి, మేము నమ్ముతున్నాం యువతగా.